నమస్తే, నా పేరు ప్రియా. నేను మెడికో అబ్రాడ్ కన్సల్టెన్సీలో బిజినెస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. రిగార్డింగ్ ఎంబీబీఎస్, మధ్యతరగతి కుటుంబంలో ఎంబీబీఎస్ మన ఇండియాలో చేయాలంటే చాలా కష్టతరమైనది. అటువంటి మధ్యతరగతి కుటుంబంలో పేరెంట్స్ యొక్క కళ నెరవేరాలి అని వినుకొండ నాగరాజు గారు ఒక దృక్పథంతో మెడికో అబ్రాడ్ కన్సల్టెన్సీని 2002లో స్థాపించారు. గత 23 సంవత్సరాల నుంచి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఒక డాక్టర్ ఉండాలనే నినాదంతో మిస్టర్ రాజారాం గారు డిఫరెంట్ కంట్రీస్కి విజిట్ చేసి మన ఎన్ఎంసీ నార్మ్స్ కంప్లీట్గా ఉన్నవి, గర్ల్స్కి చాలా సేఫెస్ట్ కంట్రీ, మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అండ్ కేర్ టేకర్స్ డైరెక్ట్ ఆథరైజ్డ్ ఉన్న యూనివర్సిటీస్కి మట్టుకే మెడికో అబ్రాడ్ కన్సల్టెన్సీ గత 23 సంవత్సరాలుగా 3800 మంది ఇండియన్ స్టూడెంట్స్ని డాక్టర్ చేయడానికి పంపించి సక్సెస్ఫుల్గా ఎన్నో బ్యాచ్లు తిరిగి మన ఇండియన్ మిలిటరీ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారు, మన దేశ సేవలో ఉన్నారు. కొంతమంది యూఎస్ యూకేలో పీజీలు చేస్తున్నారు, డాక్టర్స్ కింద అక్కడ సెటిల్ అయ్యారు. మిగతా వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే కాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళ సేవని అందిస్తున్నారు. మేము ఇక్కడ డైరెక్ట్ ఆథరైజ్డ్ కన్సల్టెన్సీ వల్ల స్టూడెంట్స్కి పేరెంట్కి మీడియేటర్స్గా ఉండి వాళ్ళకి సంబంధించిన ప్రతి అకాడమిక్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళది అటెండెన్స్ రిపోర్ట్స్ కానీ ప్రతిదీ కూడా డైరెక్ట్గా పేరెంట్స్కే మేము ఇన్ఫామ్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేస్తాం. ఇక్కడ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ఇన్ఫర్మేషన్ అడిగిన దగ్గర నుంచి పాస్పోర్ట్ అప్లై చేయించి బ్యాంక్ లోన్ అసిస్టెన్స్ చేసి వాళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి ఫ్లైట్ బుకింగ్ చేసి వీసా ప్రాసెస్ చేసి తీసుకెళ్ళి మా టీం అక్కడుండి యూనివర్సిటీలో జాయిన్ చేసి వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఫెసిలిటీస్ అన్నీ కుదిరిన తర్వాత ఒక నెలన్నర వరకు అక్కడే ఉండి మా టీం మళ్ళీ తిరిగి వస్తుంది. ఇట్లా మేము ఏంటంటే డైరెక్ట్ ఆథరైజ్డ్ యూనివర్సిటీస్కి మట్టుకే మెడికో అబ్రాడ్ గత 2002 నుంచి కూడా 23 సంవత్సరాల నుంచి చైనా, బెలారస్, టాంజానియా, శ్రీలంక, జమైకా కంట్రీస్కి మేము డైరెక్ట్ ఆథరైజ్డ్ కన్సల్టెన్సీగా వర్క్ చేస్తున్నాం. ఇదే దృక్పథంతో మనకి ఇండియాలో ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్, జాబ్స్ కష్టమవుతున్న తరంలో మేము తీసుకున్నది చైనా, జపాన్ ఫర్ డూయింగ్ బీటెక్ ప్రోగ్రామ్. చైనాలో 2 years చేసిన తర్వాత చైనాలో ఉన్న డాలియన్ న్యూసాఫ్ట్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర 2 years చేసిన తర్వాత అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్తో మిగతా 3rd, 4th year అనేది జపాన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ఆ జపాన్లోని 4th year కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ డిగ్రీ యు ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ జపాన్ యూనివర్సిటీ ఓన్లీ. అండ్ ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్కి అరౌండ్ 8 to 10 ఆఫర్ లెటర్స్ వరకు వాళ్ళు క్యాంపస్ సెలక్షన్స్లో పిల్లలు ఆపర్చునిటీస్ పొందుకుంటున్నారు. రఫ్గా మనకి చూస్తే నెలకి 3.5 నుంచి 4 lakhs వరకు కూడా మంచి ప్యాకేజెస్తో వాళ్ళు డ్రా చేస్తున్నారు. అండ్ మన రిక్వైర్మెంట్ జపాన్లో చాలా ఉంది. చైనా యాజ్ వెల్ యాజ్ జపాన్ కూడా చాలా ఫ్రెండ్లీ కంట్రీ. మేము ఇక్కడికి మన ఇండియన్ స్టూడెంట్స్ని పంపించి సక్సెస్ఫుల్గా కూడా జపాన్ వీసాలు సక్సెస్ఫుల్ చేసి అది ముందంజలో మీ మెడికో అబ్రాడ్ కన్సల్టెంట్స్ మ్యాక్టెక్ ఎడ్యూ అనేది రన్ అవుతుంది. వెల్కమ్ టు మెడికో అబ్రాడ్. మేము గత 2002 నుంచి డైరెక్ట్ ఆథరైజ్డ్ యూనివర్సిటీ టాంజానియాకి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ని పంపిస్తున్నాము. మా మేనేజింగ్ పార్ట్నర్ వి రాజారాం గారు అండ్ మిసెస్ వి లావణ్య ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి విజిట్ చేసి మన ఇండియన్ స్టూడెంట్స్కి అంతా కంఫర్టబుల్గా ఉండి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, మన ఇండియన్స్కి హాస్టల్ ఫెసిలిటీ అది మంచిగా ఉండి అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఎఫిలియేటెడ్ హాస్పిటల్స్ కానీ అక్కడున్న ఫెసిలిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయని చూసుకుని మన ఇండియన్స్కి సేఫెస్ట్ అనుకుని మనం ఏంటంటే టాంజానియాలోని డైరెక్ట్ ఆథరైజ్డ్ యూనివర్సిటీస్ని మనం ఎంబీబీఎస్కి ఇక్కడి నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ని పంపిస్తున్నాం. వెల్కమ్ టు మెడికో అబ్రాడ్.